ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఉగాది పర్వదినాన్ని రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయబోతోంది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపటి నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యం చాలా మంది లబ్ధిదారులు ఉపయోగించుకోవటం లేదని, దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్లు అక్కడక్కడ అమ్మకాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఏటా 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం అవుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందుతుందన్నారు మంత్రి ఉత్తమ్. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి మంజూరు చేస్తామని, కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల అర్హుల జాబితాలో పేరు ఉంటే సన్నబియ్యం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇస్తున్నామన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐసిటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో క్లియర్ ఇంటెలిజెన్స్ ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక్కడే 200 ఎకరాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామన్నారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ హబ్ గా మారుతుందన్నారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రారంభించామని, త్వరలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు విద్యాశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యారంగంలో పలు కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల ప్రభావంతో స్కూల్ విద్యార్థులు డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పాఠశాలలో వాటర్ వెల్ ఏర్పాటు చేయాలని సమీక్ష విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు వాటర్ బెల్ మోగించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10 గంటలకు మొదటి వాటర్ బెల్, 11 గంటలకు రెండో వాటర్ బెల్, 12 గంటలకు మూడో వాటర్ బెల్ మోగించాలని సూచించారు. ఆ సమయంలో విద్యార్థులు వాటర్ తాగుతున్నారో లేదో ఉపాధ్యాయులు గమనించాలని తెలిపారు. వాటర్ బాటిల్ తెచ్చుకోలేని విద్యార్థులకు పాఠశాలలో ఆర్ఓ సిస్టమ్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలన్నారు. దీంతో డ్రింక్ వాటర్ ఎవ్రీ అవర్, స్టే కూల్ స్టే సేఫ్ పేరుతో పోస్టర్లు క్లాస్ రూమ్ లో వాటర్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు. రైల్వే ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం. రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి ప్రతి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అసిస్టెంట్ లోకో పైలట్ 2025 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించుకుంది. దరఖాస్తు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 9గా ప్రకటించారు.